పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి, షూటింగ్లు చేసుకోవడానికి వైజాగ్ కావాలి, ఆయన సినిమా కలెక్షన్ల కోసం వైజాగ్ కావాలి, ఆయన నటన నేర్చుకోవడానికి వైజాగ్ కావాలి, ఆయన పోటీ చేయడానికి వైజాగ్ కావాలి గాజువాక. కానీ వైజాగ్ లో పరిపాలనా కేంద్రం పెడితే మాత్రం వద్దు అంటున్నాడు. అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ఆయనకి నచ్చదు అన్నది స్పష్టంగా అర్థమైందా లేదా? ఈ వైజాగ్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. అసలు గాజువాక వాళ్ళైతే విజన్ ఉన్న వాళ్ళని అనిపించింది. ఈయన గురించి ముందే తెలిసింది కాబట్టి ఆయన్ని చిత్తుగా ఓడించి పంపించారు. నాగిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. నాగిరెడ్డి గారి చేతిలోనే చిత్తుగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తూ ఉత్తరాంధ్రలో రాజధాని రాకూడదంటే ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్కి అంతేనా? నేను 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకున్నా, 3 చోట్ల పెట్టమంటారా ఒక క్యాపిటల్లో? ఏం మాట్లాడుతున్నా? సంబంధం లేదు. నేనే చెప్తాను, ఎందుకు అంత బాధ ఎందుకు? వాళ్ళని కూడా చేసుకోమని మాట్లాడితే నేను 3 సార్లు చేసుకున్నా, మీరు చేసుకున్నా ఎవడు కాదు. విడాకులు ఇచ్చి తీసుకోండి, నేను నాకేం ఇబ్బంది లేదు, మీరు తీసుకోండి. చాలా అసూయ పడుతుంది. నేను 3 సార్లు చేసుకున్నాను, అదే అనుకోవాలి మిమ్మల్ని చూస్తుండే. నాకు కుదరలేదా బాబు? 3 సార్లు చేసుకున్నాం అంటే అక్కడ అలా అయితే 3 సార్లు చేసుకుని 3 చోట్ల రాజధాని పెట్టాలి. ఆ లెక్కలు అయితే పిచ్చి లాజిక్లు మాట్లాడకండి. సంబంధం లేని లాజిక్లు, పనికి మాలిన లాజిక్లు దయచేసి చాలా సిల్లీగా ఉంటాయని మాట్లాడటానికి. అవును, అది వాళ్ళని అడగండి సార్. అంటే నేను ప్రధాన ప్రతిపక్షం అనుకుంటున్నా అది నాకు తెలియదు. ఎందుకంటే నేను మా స్థాయి ఎంతో ప్రజలు చెప్పాలి సార్. జనవాణి అవ్వకుండా మీరు వెళ్ళిపోతే వాళ్ళు నైతికంగా విజయం సాధించినట్టేమోగా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.